హలో మిత్రులారా, మంచి మసాలా కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు రాణి. మేము ఇద్దరం అక్క చెల్లెళ్ళం. అక్కకి పెళ్లి అయ్యి 1 సంవత్సరం అయ్యింది. బావగారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. చాలా బాగుంటారు. హ్యాండ్సమ్గా ఉంటారు. మ్యాన్లీ ఫిగర్. చూడగానే ఎవరికైనా నచ్చేస్తారు. నాకు నచ్చారు. కానీ పెళ్లి చేసుకునే ఛాన్స్ మాత్రం అక్క కొట్టేసింది. అయినా సరే పర్వాలేదు, బావగారిని ఏదో ఒక రోజు నా సొంతం చేసుకుంటాను అనుకున్నాను. బావగారు మా ఇంటికి ఎక్కువగా వచ్చేవారు కాదు. అక్కని తీసుకువెళ్ళటానికి లేదా దిగబెట్టడానికి మాత్రం వచ్చేవారు. ఆయన వచ్చిన ప్రతిసారి నేను ఏదో ఒక వంక పెట్టి కాలేజీ మానేసేదాన్ని. కానీ అమ్మ వాళ్లకు నా మీద అనుమానం రాకుండా చూసుకునేదాన్ని. బావగారు ఇంట్లో ఉన్నంతసేపు ఏదో ఒక వంకతో ఆయనతో మాట్లాడటానికి ట్రై చేసేదాన్ని. బావగారు నా పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. అయినా పర్లేదు, ఎలాగైనా ఒకరోజు ఆయనని నా దారికి తెచ్చుకుంటాను అనుకునేదాన్ని. బావగారు ఇంటికి వచ్చినప్పుడు అక్క వాళ్ళు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటే నాకు ఏవేవో చిలిపి ఆలోచనలు వచ్చేవి. కొద్ది రోజులు గడిచాయి, కానీ నాకు ఎలాంటి అవకాశాలు రాలేదు. నా ప్రయత్నాలు ముందుకు సాగలేదు. ఒకరోజు ఒక శుభవార్త తెలిసింది. అది అక్క ప్రెగ్నెంట్ అయ్యింది అని. కానీ అక్కకి బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్ చెప్పారు. అక్కకి సాయంగా ఉండటానికి రమ్మని అమ్మని అడిగింది. కానీ అమ్మకి ఇంట్లో పెద్ద వయసైన నానమ్మ నాన్నగారు ఉండటం వల్ల వెళ్ళడం కుదరదని నన్ను వెళ్ళమని బ్రతిమాలింది. ముందే ఒప్పేసుకుంటే అనుమానం వస్తుందని నేను వెళ్ళను అని బెట్టు చేశాను. కానీ వచ్చిన అవకాశాన్ని వదులుకుంటే మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదని ఒప్పుకున్నాను. బయలుదేరి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మెల్లగా అక్క వాళ్ళ ఇంటి పనుల్లో చొరబడ్డాను. అలాగే బావగారి జీవితంలోకి కూడా. అక్క బెడ్రూమ్ దాటి బయటకు వచ్చేది కాదు. బావగారికి లంచ్ బాక్స్ ఇచ్చినా టిఫిన్ చేసినా అన్నీ నేనే చేసేదాన్ని. బావగారికి స్నానానికి నీళ్లు పెట్టేదాన్ని, టిఫిన్ రెడీ చేసి పెట్టేదాన్ని. అంతకుముందు ఎప్పుడూ నాతో మాట్లాడని బావగారు చిన్న చిన్న మాటలు మాట్లాడేవారు. ఈ మార్పు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నా పథకం పండే రోజు తొందరలోనే వస్తుందనిపించింది. బావగారు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే లోపే అక్క పనులన్నీ పూర్తి చేసి బావగారి కోసం అందంగా రెడీ అయ్యి వెయిట్ చేసేదాన్ని. ఆయన ఇంటికి వచ్చే టైంకి లంగావోణి వేసుకునేదాన్ని. లంగా నడుం కిందకి కట్టి వయ్యారంగా ఆయన ముందు తిరిగేదాన్ని. తలలో పువ్వులు పెట్టుకునేదాన్ని. అయినా బావగారు నన్ను పెద్దగా పట్టించుకునేవారు కాదు. లేదా పట్టించుకున్నట్టు నటించేవారో నాకు అర్థం కాలేదు. నేను బావ గారితో మాటలు పెంచాను. ఆయన మీద చిన్న చిన్న జోక్స్ వేసేదాన్ని. ఆయన నవ్వేవారు. మా ఇద్దరి మధ్య మెల్లగా పరిచయం పెరుగుతూ వచ్చింది. ఒకరోజు నేను బ్లాక్ కలర్ చుడీదార్ వేసుకున్నాను. డీప్ నెక్ ఉన్నది. ఆయన వచ్చే టైంకి కావాలని చున్నీ లేకుండా వచ్చి ఆయనకు డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ సర్వ్ చేస్తూ ఉన్నాను. ఎందుకో అనుకోకుండా ఒకసారి బావగారి వైపు చూసేసరికి బావగారు నన్నే నా మెడవైపు తదేకంగా చూస్తున్నారు. నేను చూసినా చూడనట్టు ఊరుకున్నాను కొంచెం సేపు. తరువాత కళ్ళెగరేసి ఏంటి బావగారు అని అడిగాను. ఈ ఆరెంజెస్ చాలా బాగున్నాయి అంటూ టేబుల్ మీద బాస్కెట్లో ఉన్న ఆరెంజెస్ ని చూపించారు. నాకు అర్థమైంది. చూడ్డానికే కాదు, తింటే ఇంకా బాగుంటాయి అన్నాను. మరైతే వలిచిపెట్టు, తింటాను అన్నారు. ఒక పండుని చేతిలోకి తీసుకుని సుతారంగా వలవటం మొదలుపెట్టాను. ఆయన నన్నే చూస్తూ ఉన్నారు. వలిచిన పండు బావగారి చేతిలో పెట్టాను. నేను అడిగింది ఈ ఆరెంజ్ కాదు అన్నారు. మరి ఇంట్లో ఇవే ఉన్నాయి అన్నాను. ఇంట్లో ఇంకొకటి కూడా ఉన్నాయి అన్నారు నవ్వుతూ. అవి నీ దగ్గరే ఉన్నాయి అన్నారు. నాకు అర్థమైంది. నేను సిగ్గుతో వంటగదిలోకి వెళ్ళిపోయాను. బావగారు నా వెనకే వచ్చారు. నీకు అర్థమైందని నాకు అర్థమైంది. ఏం మాట్లాడకుండా వచ్చేసావే అని అడిగారు. నేనేమీ మాట్లాడలేదు. రాణి, మరి ఎప్పుడు ఇస్తావు ఆరెంజ్ నాకు అని అడిగారు. మీరు ఎప్పుడంటే అప్పుడు అన్నాను. నువ్వు ఎంత తొందరగా ఒప్పుకుంటావని అనుకోలేదు అన్నారు. కానీ మీరు ఎప్పుడు అడుగుతారా అని నేను ఎదురు చూస్తున్నాను అన్నాను. సరే అయితే ఇంకా లేట్ ఎందుకు? ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది. మళ్ళీ మీ అక్క డెలివరీకి ఇంటికి వెళ్ళిపోతే నువ్వు కూడా వెళ్ళిపోతావు కదా. అందుకే మీ అక్క నిద్రపోయిన తర్వాత ఈరోజు రాత్రికి నా గదికి వచ్చాయి.
అన్నారు. నాకు సిగ్గుగా మొహమాటంగా ఉంది. ఇప్పుడు కాదు అంటే మళ్ళీ అవకాశం రాదు అనిపించింది. సరే అని తల ఊపాను. ఈలోపు అక్క పిలిచిందని బావగారు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇక నేను సాయంత్రం వరకు కొత్త కొత్త ఊహలతో రకరకాల ఆలోచనలతో గడిపేశాను. రాత్రి అయింది. అక్కకి భోజనం పెట్టేశాను. ఇక వంటిల్లంతా సర్దుకుని వచ్చి పడుకున్నాను అక్క పక్కన. కానీ గుండెల్లో చాలా దడగా ఉంది. చాలా ఆతృతగా కూడా ఉంది. 12 అయిన తర్వాత లేచి అక్క గాఢ నిద్రలో ఉందని కన్ఫర్మ్ చేసుకుని మెల్లగా లేచి తలుపు దగ్గరికి వేసి పిల్లిలా నడుచుకుంటూ బావగారి గదిలోకి వెళ్ళాను. బావగారు నా కోసమే ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. నేను వెళ్ళగానే అమాంతం నన్ను కౌగిలిలో బంధించి ఉక్కిరిబిక్కిరి చేశారు. నేను దేనికి అడ్డు చెప్పలేదు. ఆ రాత్రి నాకు మొదటి రాత్రి అయ్యింది బావగారితో. ఇక తెల్లవారుజామున 4 అయింది. మళ్ళీ వచ్చి అక్క పక్కన పడుకున్నాను, ఏమీ తెలియనట్టు, ఆ సుఖానుభూతితో. ఆ తరువాత అలాంటి రాత్రులు ఎన్నో మా ఇద్దరి జీవితంలో జరిగాయి. మరిన్ని మంచి రొమాంటిక్ కథల కోసం మన సిరి రొమాంటిక్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.